ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ మొత్తం ఆ మాటకొస్తే హైదరాబాద్ చాలా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ గణేష్ ఉత్సవాలు. ఎప్పుడు కూడా ఖైరతాబాద్ గణేష్ కి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఈసారి ఎలాంటి గణేష్ ను పెడతారు, ఎన్ని అడుగులు పెడతారు, ఏ రూపంలో ఉంటుంది, ఇలా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా దేశవ్యాప్తంగా వెయిట్ చేస్తారు. ప్రతిసారి కూడా 100 రోజుల ముందు నుంచే స్వామివారి విగ్రహాన్ని ఇక్కడే సేమ్ ప్లేస్ లోనే తయారు చేస్తూ ఉంటారు. ఇప్పటికి 52 రోజులు మాత్రమే పండగ ఉంది. సగం వరకు విగ్రహం అయిపోయి ఉండాలి నిజం చెప్పాలంటే. బట్ ఈసారి అసలు మొదలే కాలేదు. కారణం ఏంటి, ఎందుకు ఇంత లేట్ అయ్యింది, ఉత్సవ కమిటీ ఏం చేస్తోంది, ఎక్కడ ఇష్యూస్ అవుతున్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. రాజ్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు. ఇంతకు ముందంతా కూడా వాళ్ళ నాన్నగారు సుదర్శన్ గారే ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకుపోతూ ఉండేవాళ్ళు. దురదృష్టవశాత్తు ఆయన లేరు ఇప్పుడు. ఆ బాధ్యతని ఆయన కొడుకుగా రాజ్ కుమార్ గారు తీసుకున్నారు. కానీ ఎందుకు ఈ సంవత్సరం లేట్ అయింది, ఏం ప్రాబ్లం అయింది, ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి రాజ్ కుమార్ గారు. నమస్తే మేడం. ఏమీ లేదు, ఈసారి గణేష్ కొంచెం కూడా రూపురేఖలు కనిపించట్లేవు. ఆఫ్ అయిపోయి ఉండాలి. అవునవును, యాక్చువల్లీ ఈ టైం వరకు వెల్డింగ్ వర్క్స్ అని కంప్లీట్ అయిపోయి తమిళనాడు కళాకారులు వచ్చి వర్క్ అనేది స్టార్ట్ చేసేవారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే నిర్జల ఏకాదశి ప్రతి సంవత్సరం మనకు 3 నెలల ముందు అంటే 100 రోజుల ముందు వచ్చేది. ఈ సంవత్సరం చూస్తే మనకు జూన్ 17వ తారీఖు వచ్చింది. అంటే దాంట్లో ఒక మనకు మీరు చూసినట్టయితే 18 రోజులు లేట్ అయిపోయింది, అంటే 82 రోజులకు వచ్చింది. దాని తర్వాత చూస్తే ఈ సంవత్సరం కొత్తగా మన బస్తీ వాళ్ళ పెద్దలు కొంతమంది శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అని ఒకటి స్టార్ట్ చేశారు అనమాట. ఏంటది? శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ. మన గణేష్ ఉత్సవ కమిటీ 69 సంవత్సరాలు ఉంది కదా. అవును. సో మన పెద్దలందరూ అంటే వాళ్ళు కూడా మెంబర్లే, వాళ్ళు కూడా మేము లేదు మా దానిపైన చేశారు, మీరు 8 సంవత్సరాలు చేశారు అని వాళ్ళు అన్నారనమాట. అయితే మనం ఏం చేసాము, సరే మనం అట్లా కాదు 69 సంవత్సరాలు చేసాం దానిపైన చేస్తామంటే లేదు అన్నారు. దాని విషయంలో దానం నాగేంద్రరావు గారు కూడా పిలిచి మాట్లాడారు. మేము సరే అని చెప్పి మాట్లాడారు. దాని విషయంలో కొద్దిగా లేట్ అయింది. సుమారు 64 రోజుల ముందు టైంకి పని స్టార్ట్ చేసాము. మరి మన షెడ్ వరకు దాదాపు 25 రోజులు సమయం పడుతుండే. ఎక్కువ మందిని పెట్టి షెడ్ కంప్లీట్ చేసాం. ఆదిలాబాద్ సంబంధించిన నర్సయ్య వాళ్ళ టీం కంప్లీట్ చేస్తారు. మరి వెల్డింగ్ వర్క్స్ వచ్చేసేసి నాగబాబు టీం వాళ్ళు తయారు చేస్తారు. దాదాపు 2.5 నెలలు సమయం పట్టేది. మరి ఇప్పుడు దానిలో వాళ్ళని వచ్చే 10 మంది కాకుండా 20 మందిని తీసుకొచ్చాము. 2 టీంలకు ఏర్పాటు చేసి నైట్ అండ్ డే. ఈ రోజుకి మన వినాయకుని స్టార్ట్ చేసి 16 రోజులు అయింది పని స్టార్ట్ చేసి. సో నైట్ అండ్ డే వర్క్ చేసేసి మన హార్డ్లీ 31st మన ఈ మంత్ జూలై 31st వరకు మ్యాక్సిమం వినాయకుని వర్క్స్ కంప్లీట్ కావాలి, వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ కావాలని టార్గెట్ అనమాట. మన ఈ 2 రోజులలో వినాయకుని చేతులు అవన్నీ పెట్టేస్తారు, వెల్డింగ్లో పెట్టి అన్నీ చేసి అన్నీ సెట్ అయింది. జాయింట్ చేయడమే లేట్ ఉందన్నమాట. సో మళ్ళీ అయినా కానీ మనకి ఒక 1 వీక్లో తమిళనాడు సంబంధించిన కళాకారులు పిలిపించి సైడ్లో ఉన్న విగ్రహాలు అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు ఒరిస్సా, బాంబే నుంచి, కలకత్తా నుంచి 4 స్టేట్ నుంచి ఇంతకుముందు వచ్చే కళాకారులు కాకుండా ఇంకా ఎక్కువ మందిని తెప్పించి, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ మంది వచ్చినా కూడా ఇంత తక్కువ టైంలో సాధ్యమా అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. మనకి ఇంతకుముందు ఉదయం 6 గంటల నుంచి క్వాలిటీ కాబట్టి మనం ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 గంటల వర్క్ చేస్తుండే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వర్క్ ఏదైతే ఆపకుండా నైట్ మళ్ళా వాళ్ళు సాయంత్రం 6 గంటలకు ఇంకో టీం ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో అట్లా రౌండ్ ది క్లాక్ మనం వర్క్ చేయిస్తూ ఉన్నాం అనమాట. మన వెల్డింగ్ వర్క్స్ మేము టార్గెట్ 31st వరకు పెట్టాం. అంటే 31st అంటే 14 days to 28 days మనము ఇన్ టైంలో కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్ అనమాట. సో ఖచ్చితంగా అండి ఒక 1 వీక్ ముందు రెడీ చేస్తాం వినాయకుడిని. చూడండి, అది కూడా చూడండి. ఎందుకంటే రాత్రి పగలు మేము మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ పనులందరికీ వాళ్ళకి కావాల్సిన సామాన్లు కూడా ఇమీడియట్లీ ఇంతకుముందు అంటే మనం లేట్ చేస్తుంటే ఒకే టైంలో రెడీ చేసి చేస్తాం. సో ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేసి చిన్న విషయాలు అనేది పెద్ద ప్రపంచ లెవెల్లో ఖైరతాబాద్ వినాయకునికి పేరున్న దాంట్లో చిన్న విషయాలు స్టార్ట్ అవుతాయి, రైతు అవుతాయి. ఆ వినాయకుడే దానికి అన్నిటికీ సమాధానం చెప్తాడు, టైమే సమాధానం చెప్తారు. మీకు తెలియని విషయం కాదు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా భక్తులు, గణేష్ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, ఖైరతాబాద్ గణేష్ వైపు ఇలా చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రతిసారి చాలా ప్రెస్టీజియస్ కదా మనకి ఖైరతాబాద్ గణేష్. అలాంటి గణేష్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదనేది ఒక పాయింట్. కమిటీల మధ్యన ఇష్యూస్ అవుతున్నాయి, గొడవలు పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకోవటం అనేది జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు కూడా మన కమిటీలో ఉన్నారనమాట. 10-12 మంది ఉన్నారు. వాళ్ళు కూడా భాగస్వాములు. ఈసారి ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రియారిటీ కావాలన్నారు. దాంతోపాటు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి దగ్గర కూడా వెళ్ళారు. మేము కూడా ఒప్పుకున్నాం, అటక్ కమిటీ వేస్తున్నారు ఉత్సవాలకు. సరే అందరు భాగస్వామి అయితే ఇంకా మంచిది అనుకున్నాం. దానివల్ల అదే సమస్య మళ్ళీ ఈ రోజు కూడా అదే విధంగా మాట్లాడరు. మేము కూడా ఒప్పుకున్నాం. ఇది వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. 1954 నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు పర్టికులర్ ఏం లేదు, మేము ఉండాలని తప్ప ఉన్నారు. అదే అంటాం, మేము ఉన్నారు కదా, మేము అదే చెప్తున్నాం. మీరు కూడా ఉన్నారు కదా, డే 1 నుంచి ఎండింగ్ అయ్యే వరకు 11 రోజులు మీరే ఉన్నారు. వినాయకుడు చేసే బాధ్యత మాది. మేము అదే అన్నాం, ఇంకేం కావాలంటే ఉన్నాము అన్నారు. సరే ఓకే ఉండండి అన్నాం. ఆ విషయమే అంతే.
ఆ ముందర ఒప్పుకొనికే అందరికి అంటే ఈడ తేడా ఏమొస్తుందంటే మా నాన్నగారి ఫోటో మా పెద్దనాన్నగారి ఫోటో వద్దంటారు. అది ఏడు దాకా అవుతుంది అది ఎప్పటి నుంచో చేస్తున్నది కదా. సో ఆ విషయంలో 69 ఏళ్లుగా జరుగుతున్న ఉత్సవాలు కదండి. సో ఆ విషయంలో జరుగుతుంది కాబట్టి మేము కూడా అన్నాం అనమాట. సరే అన్నాము, ఒప్పుకున్నాం, వాళ్ళు కూడా ఉండని అని నేను చెప్పేసి. విన్నది ఏంటంటే వస్తున్నటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో, కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే పెట్టాలి, బయటికి చెప్పాలి అని చెప్పేసి కూడా ఏదో ఇష్యూ అవుతుందని విన్నాను. దానికోసం కూడా ఏంటంటే మీరు వారు చెప్పిన విధంగా మేము ఏమంటే, సరే మా నాన్నగారు ఇప్పుడు చేసేసి ఓ 50 ఇల్లులు కొన్నారా, అది కూడా ఒకటి తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఇప్పుడు మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఉన్న రోజు వీళ్ళకి తెలియని విషయం కాదండి. వాళ్ళు మా నాన్నగారు ఎంబడి తిరిగిన వాళ్ళే, వాళ్ళకు కూడా అదే సమానం ఉండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు గరిగిన దేవుడు అనుకుంటే మాకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి. గుట్టల బేగంపేటలో ఉన్నది జాగా 100 ఎకరాలు మా కుటుంబ సభ్యులు. మాకేం రాలేదే. మాకు ఇప్పుడు కుక్కడపల్లి 52 ఎకరాలు ఉన్నాయి. మా నాన్న వాళ్ళు ఎక్కడ పోలేదు, 100 గజాలు జాగా కూడా సంపాదించారు. ఓపెన్ చెప్తున్నాము, మేము ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు. ఎక్కడ మాకేం రాలేదు, మా పేరు మీద ఏం లేవు కదా, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ మాట కూడా చెప్పాము. మరి నేను అడిగాను, మరి మీరు ఎందుకు తప్పు చెప్తున్నారు, ఇవన్నీ మాటలు డబ్బులు వస్తున్నాయంటే మేము అనుకుంటాం అట్లా అంటాను. నేను కూడా అనుకున్నాను, మీరు కూడా గణేష్ పేరు పెట్టి చాలా డబ్బులు సంపాదిస్తున్నాను అని అంటారు. అట్లా ఎట్లా అంటావు అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకు గణేష్ వాళ్ళ అన్నలు వాళ్ళ తమ్ముళ్ళే మనకు ఫైనాన్స్లో హెల్ప్ చేస్తారు, డబ్బులు హ్యాండ్ లోన్ ఇప్పిస్తారు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. తీసుకుంటాం మనం హ్యాండ్ లోన్ తీసుకుని వాళ్ళ బాబాయిలు అన్నలే ఇస్తారు డబ్బులు. వాళ్ళే కూర్చొని డబ్బులు వసూలు చేసి ఇక్కడున్న పిల్లలు ఇక్కడున్న పెద్దలు వాళ్ళ ముందు అందరి సమక్షం వినాయకుని సన్నిధిని కౌంట్ చేసి ఇస్తామన్నమాట. ట్రెండ్ నడుస్తుంది అనమాట. వారి ఆలోచన డిఫరెంట్ ఉన్నది. మాకు పరిచయాలు చాలా ఉన్నాయి అనే టైంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక మనము ప్రతిదీ మనం రైస్ చేసే కొన్ని చిన్న చిన్నవి చెప్తే కూడా ఆ వినాయకుని విలువ తగ్గుతుందనే ఉద్దేశంతో కూడా మేము మాట్లాడలేదు అనమాట. బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు నా ఒక్కరిగా దాని ఉద్దేశం నేనంటే చెప్తాను, మీరు దారిన పోయి ఎవరైనా బస్తీలో పోయి నార్మల్ పబ్లిక్ అడగండి, వినాయకుని వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, వాళ్ళ రాజ్ కుమార్ వాళ్ళ దర్శన్ వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటారని మీరు అడగండి, వాళ్ళు మీకు కరెక్ట్ సమాధానం చెప్తారు. మేము ఎందుకంటే నన్ను అడగడం కాదు, 10 మంది బస్సులో వెళ్ళి చెప్తే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు ఎట్లుండే ఏమున్నారు అనేది వాళ్ళే సమాధానం చెప్తారు కదా. రైట్. ఇంకొకటి ఏమి నడుస్తుందంటే ఈసారి విగ్రహం తయారు చేసే ముందు జరిగేటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ సక్రమంగా నిర్వర్తించలేదు, అందుకని స్వామివారికి కోపం వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత ఇవన్నీ నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, కానీ బట్ అలా మాట్లాడుతున్నారు. నిజంగా అలాంటిది ఏమైనా జరిగిందా, లేట్ అయిందా పూజ అనుకున్న టైం కంటే? ఆ రోజు ఏంటంటే కొంచెం హడావిడిగా పూజ అనేది జరిగింది అనమాట. మనకి ఏంటంటే కర్ర పూజ రోజు ఏంటంటే కొంచెం హడావిడి, ఆ రోజు కొంచెం హడావిడి జరిగింది. ఎప్పుడు లేదు, ఈసారి ఎందుకు అలా జరిగింది? ఇక అప్పుడున్న సిచ్యుయేషన్ నేను కొంచెం అప్పుడు అదే రోజు నేను కొంచెం సిక్ అయ్యాను. సిక్ అయ్యి మోడల్ ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇన్ టైంలో రాలేకపోయాను. కరెక్ట్ కర్రం పూజలో ఖచ్చితంగా నేను వస్తా అని చెప్పాను. ఆ టైంలో వీళ్ళు రావడం జరిగింది. ఆ డే మొత్తం బాగా హరీబరీ అయింది. కాబట్టి ఎందుకంటే వినాయకుడు వెనుక కూడా దీంతో పాటు ఒక 50 మంది వర్క్ చేస్తారు, ఫ్రెండ్స్ కావచ్చు, అంటే సేవాభావంతో పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా నా వెంబడే ఉండిపోయినారు ఏం జరిగిందనేది. దానివల్ల ఆ రోజు కర్ర పూజ చేయాలని వేరే వాళ్ళు చేయొద్దని మేము ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మేము చేస్తున్నాం, కర్ర పూజ చేస్తామని మా అక్కయ్య గారు. దానివల్ల లేట్ అయిందనమాట. మీరు అనొచ్చు ఇప్పుడు ఏంటంటే వినాయకుడు ఏదో పూజ అయినా ఆల్గి ఇవ్వండి అని, కానీ ప్రతి మనిషి స్ట్రాంగ్ కావాలంటే, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ కావాలంటే ఎన్ని కష్టాలు నేను అనుభవిస్తే అంత ఎక్కువ లాంగ్ టైం సేవ చేయవచ్చు భగవంతుడు. ఎందుకంటే మనిషి ఏదన్నా కానీ ఎక్కువ సమస్యలు అదిగిన వ్యక్తే అయితే, కాబట్టి భగవంతుడు నన్ను స్ట్రాంగ్ చేయాలనుకుంటాడు కాబట్టి ఇంత ఇబ్బందులు పెడుతుండొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో నాకు మీడియా మిత్రులు కావచ్చు, అందరూ 15-20 సంవత్సరాలు చూస్తున్నారు. పూజా విధానం కావచ్చు, ఏ విధంగా కానీ ఎక్కడ మేము తక్కువ చేయట్లేదు. అందరూ తెలుసు ఏ వినాయకుని పూజ విషయంలో, ప్రతిరోజు పూజ విషయంలో, అరేంజ్మెంట్ విషయంలో ఎక్కడ చిన్న ఇబ్బంది ఎవరు జరగలేదని నేను అనుకుంటాను. ఇప్పుడు లక్షలాది మంది వచ్చినప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సపోర్టివ్ ఉంటారు, అందరూ అలర్ట్ ఉంటారు. దాంతోపాటు మనం ప్రైవేట్ సెక్యూరిటీ పెడతా ఉన్నాం. దాంతోపాటు మీరు పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవ చేస్తూనే ఉన్నారు. చూడండి ఇక్కడ ఏంటంటే ఒక పవర్ రన్ చేస్తుంది, రాజ్ కుమార్ సుదర్శన్ వాళ్ళ ఫ్యామిలీ కాదండి, ఒక పవర్ రన్ చేస్తుంది. దాంతోపాటు బస్తీ వాసులు అందరూ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు, దాంట్లో చాలామంది మీరు నమ్మరండి, చాలామంది పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు ఆడి పెద్ద తగ్గంతో కూర్చొని అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది సక్సెస్ రాజ్ కుమార్ వాళ్ళది కాదు, పెద్ద వినేషన్ ఆశీర్వాదం అందరి సక్సెస్ ఇది. కాబట్టి ఇంత ఉత్సవాలు ఎటువంటి ఇబ్బంది, టీం వర్క్. కాబట్టి 69 సంవత్సరాల నుంచి నిరాటంకంగా నడిచాయి అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళు వచ్చారు, లాస్ట్ టైం కూడా చిన్న సమస్య అయింది, ఈ సంవత్సరం లాస్ట్ టైం కూడా అయింది, దాన్ని ఓవర్కమ్ చేశాము. అప్పుడు కూడా నాగేంద్రన్న మాట్లాడారు, కృష్ణ యాదవ్ గారు మాట్లాడారు, అందరు ఇప్పుడు ఏంటంటే బస్తీ మొత్తం నాయనకు ఉన్నారు. బస్తీ ఖైరతా తింటారు. నేను ఒకటే మాట అన్నా, నేను తప్పంటే బస్తీలో సుదర్శన్ వాళ్ళ ఫ్యామిలీ ఏందని అడగండి, ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. రైట్. ఈసారి ఎన్ని అడుగుల విగ్రహం పెట్టబోతున్నారు, ఏ రూపంలో పెట్టబోతున్నారు? 1954లో స్టార్ట్ చేసిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయండి. అదే ఆ 70 సంవత్సరాలు ఘనంగా జరుపుకోవాలనే నా ఆలోచన. కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగులు అనే కాన్సెప్ట్ వెళ్ళాము. లాస్ట్ మనం 63 అడుగులు చేసాం, 63-64 అడుగులు ఉండే, ఇంకో 5 అడుగులు మేము పెంచాం అంతే. సో అది ఇప్పుడు షెడ్డే మీరు చూసినట్టయితే చాలా భారీ షెడ్ కనబడుతుంది. సో దాంట్లో వినాయకుడు షెడ్ లోపల కొంచెం గ్యాప్ ఉండాలనే ఉద్దేశం కొంచెం హైట్ వేశారు. సో
సప్తముఖ శక్తి వినాయకుని మనం చేసామన్నమాట. శక్తి శక్తి వినాయకుడు వినాయకుడు అనమాట. దీంతో పాటు ఏంటంటే మనం అయోధ్య వెళ్ళలేము కాబట్టి ఆ బాలరాముని కూడా రిక్వెస్ట్ చేసాము ఖైరతాబాద్ రమ్మని. బాలరాముడు కూడా మాకు ఒక ఇచ్చి నేను వస్తున్నాను చెప్పాడు. అందరు ఎందుకంటే అయోధ్య వెళ్ళి చూడలేరు కాబట్టి ఆయన కూడా రామయ్య రండి అంటే నేను వస్తున్నా అని చెప్పాడు. ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. సుందరంగా ఆయన కూడా చేస్తాము. ఇంకా ఎక్స్పర్ట్ ఆర్టిస్ట్ పిలిచి వినాయకుని రెడీ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. సో ఈసారి అయితే బాలరాముడితో అలరించబోతున్నాడు మన ఖైరతాబాద్ గణేశుడు. సూపర్ అసలు ఇద్దరు ఆయనతో కలిసి 70 అడుగులు. ఏదేమైనా అండి ఎండ్ ఆఫ్ ది డే ఒక పవర్ అనేది రన్ చేస్తుందండి. లక్షలాది మంది కోట్లాది మంది ఖైరతాబాద్ వినాయకుని భక్తులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఏంటంటే మేము అనుకుంటాం ధర్మం రక్షతి రక్షిత అంటారు. ఆ ధర్మాన్ని మేము ఆచరించి చేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాము, ఇక ముందు కూడా చేస్తాము. మేమేమైనా తప్పులు చేస్తే మనం కరెక్షన్ చేయండి. మీరు పెద్దలు కాబట్టి కరెక్షన్ చేయండి. రాజ్ కుమార్ ఇవి చేస్తారు, మీరు ఇవి చేయకండి అని చెప్పండి. దాంతో ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ రన్ చేసినప్పుడు కొన్ని వాళ్ళు అడుగుతారు బాధ్యతలు మాకు అప్పచెప్పండి కొన్ని అంటారు. మేమేంటంటే క్వాలిటీ ఆఫ్ అది వర్క్స్ అనేది చేయాలని మా ఆలోచన. ఇప్పుడు మీరే అన్నారు ఎటువంటి క్వాలిటీ తగ్గకుండానే వర్డ్ చేశారు. ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్స్ తగ్గకుండా ఆ భగవంతుని ఆదేశానుసారము అన్ని రకాలుగా మంచిగా భక్తులు మెచ్చే విధంగా. ఇంకోటి ఏంటంటే వినాయకుడు తయారు చేసే ముందు పండితుడు విఠల్ శర్మ గారని శిల్పి రాజేందర్ గారు క్లోజ్. సో ఆయన ఏం చేస్తారంటే ఈ విగ్రహాలు పెట్టండి, ఈ విగ్రహాలు పూజ చేయడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్తారన్నమాట. ఆ విధంగా మనం ఏం చేస్తాము దాని సెట్ అయిన విధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా ఆ విగ్రహాలు పెట్టి వినాయకునితో పాటు ఆ విగ్రహాలు పెట్టడం జరిగి పూజ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ప్లస్ 9 రోజులు మేము హోమాది కార్యక్రమాలు చేస్తాము. మొన్న కూడా అందరు మంచి ఉండాలని సుదర్శన యాగం చేశాము. 10 రోజులు కూడా రాజేంద్ర గారు కూడా పార్టిసిపేట్ చేస్తారా? శిల్పి రాజేంద్ర గారు ప్రతిరోజు వస్తున్నారు. వాళ్ళందరూ ఆయన మొత్తం డిజైన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుని స్ట్రక్చర్ చేసామో చేతులు ఏ విధంగా ఉండాలి అవన్నీ చేస్తారు, ఆయనే డిజైన్ చేస్తారు కాబట్టి. సో 10 రోజులు అందరు ప్రజలు మంచిగా ఉండాలి, వచ్చిన వాళ్ళు కూడా ఫంక్షన్ కూడా శాంతియుతంగా జరగాలనే ఉద్దేశంతో 10 రోజులు మన పూజాది కార్యక్రమం ప్రతిరోజు ఉంటాయి. అట్లా మన భగవంతుని ప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వారితో పాటు మొదటి పూజ గవర్నర్ గారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో అందరూ భక్తులు వస్తారు, వాళ్ళ మొక్కుబడులు చెల్లిస్తారు. కాబట్టి భక్తుల వినాయకుడు ఇంకో మెన్షన్ ఏంటంటే భక్తుల వినాయకుడు అంటాం అనమాట. ఎందుకంటే ఆలిచ్చే సహకారం వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు మీరు చూసినట్టయితే రాముని విగ్రహాన్ని కూడా మీరు ఒకటి చూసినట్టయితే భక్తులు ఒక వీఐపీ అని కూడా ఎవరు అంబానీ కట్టించేస్తున్నారు. అట్లా కాకుండా అందరితోని కలెక్ట్ చేసి కట్టారు. అదేవిధంగా మన వినాయకుడు కూడా అందరితో కలెక్ట్ చేసి ఇంత పెద్ద వినాయకుడు అవుతాయి. దీని వెనుకకు 150 రోజులు 100 రోజుల శ్రమ అండి. 100 రోజుల శ్రమ. నైట్ అంటే 24 గంటలు మేము వర్క్ చేస్తాము. ఆ వేరే వర్క్ ఏం చేయనీకుండదు మాకు ఈ 4 నెలలు. దీని తర్వాత నవరాత్రుల తర్వాత మేము అప్పుడు రిలాక్స్ అయ్యి దాని తర్వాత రొటీన్ లైఫ్ లో మేము బిజీ అవుతాం 6 నెలలు. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. త్వరగా పూర్తయిపోయి ఏ ఆటంకాలు ఏ విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు అందరి ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.